ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో జీఎస్టీ 2.0 పై అవగాహన ర్యాలీని గిద్దలూరు ఎమ్మెల్యే సహోదరుడు ముత్తమల కృష్ణకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్ స్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా సాగి సుమారు 1 గంట పాటు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ చందన, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిబ్బంది, డ్రైవర్స్ యూనియన్ సభ్యులు, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తమల కృష్ణకిషోర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 విధానం ద్వారా వ్యాపారులు, వాహనదారులు, చిన్న వ్యాపార వర్గాలు పన్ను భారంలో ఉపశమనం పొందుతున్నారు. ఈ సంస్కరణ స్థానిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. తర్వాత ఆర్టీఓ చందన మాట్లాడుతూ జీఎస్టీ 2.0 ద్వారా పన్ను తగ్గింపులు అమల్లోకి వచ్చాయి. ప్రతి వ్యాపారి, వాహన యాజమాని ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల అవగాహనతోనే పారదర్శక పన్ను వ్యవస్థ బలపడుతుందని వివరించారు. ర్యాలీలో పాల్గొన్న వారు ప్రజల్లో జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ బ్యానర్లు ప్రదర్శించారు. ఈరోజు మోడీ గారి సభ పనులు జరుగుతూ ఉంది. దానికంటే ఇక్కడ గిద్దలూరులో కూడా ఈ ర్యాలీ నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. దాంట్లో మేము భాగం కావడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము పేద బడుగు ప్రజలను ఆదుకోవడం ఏ విధంగా అంటే మేడం గారు చెప్పినట్లు కూడా ఈ చీజ్ తగ్గడం వల్ల వెహికల్ ఛార్జెస్ తగ్గుతాయి. దానివల్ల మీ ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గుతూ ఉంది, మీకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన ట్రాక్టర్లకి ఇంతకుముందు 12% ఉంది, దాన్ని 5% తీసుకొచ్చారు. స్పేర్ పార్ట్స్ మీద 12% ఉంది, ఇప్పుడు మీకు 5% తీసుకొచ్చారు. గవర్నమెంట్ ప్రభుత్వాల యొక్క ఉద్దేశం ఒకటే, ప్రజలను ఆదుకోవడం, ప్రజలను ఏ విధంగా మేలు చేయాలనే తలంపుతోటే మోడీ గారు తీసుకున్నారు. దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన షేరు కూడా అంటే చేసిన మన రాష్ట్ర వాటా కూడా ఉంటుంది. దాన్ని కూడా తగ్గించుకోవడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇదంతా సద్వినియోగం చేసుకోవాలని ఇది ప్రజలకు తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్లాలంటే రేటు తగ్గింది అనేదే కాదు, రేటు ఎందుకని తగ్గిస్తూ ఉన్నారు అనేది కూడా జనాలకు తీసుకెళ్లాలనేది మాకు ఉద్దేశం. ఇప్పుడు కారు తీసుకోండి, ఒక చిన్న కారు మీద ఇప్పుడు ఒక ఫార్చునర్ మీద దాదాపు 4 లక్షల రూపాయలు తగ్గింది, నాకు 4 లక్షల రూపాయలు తగ్గింది. అట్లా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద కూడా చాలా యూజ్ అమౌంట్ అనమాట, చాలా తేడా వస్తూ ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకొని మనకు ఈ అవకాశం ఇచ్చిన అంటే మోడీ గారికి, చంద్రబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరినీ ఉపయోగించాలని కోరుకుంటూ విరమించుకోండి. థ్యాంక్ యూ.